తొమ్మిదవ మహావాక్యం. మీకు సహజంగా నచ్చిన ఏ మార్గమైనా నాకు సరైనదే. భగవంతుణ్ణి పూజించడానికి అనేక మార్గాలుంటాయి. ఏది సరైనదో నిర్ణయించుకోలేక భక్తుడెప్పుడూ ఆందోళన పడుతుంటాడు. కొందరిలో ఈ అస్థిరత్వం చివరిదాకా కొనసాగుతుంటుంది. ప్రతిరోజు ఒక ప్రత్యేక వేళలో చేయాలన్న తపన, నిత్య జీవితంలోని అనేక అవాంతరాల వల్ల అన్ని రోజులు అది సాధ్యం కాదు. సాధ్యం కానప్పుడల్లా తప్పు చేశానే అన్న బాధ. ఆ బాధలో ఏదో విధంగా ఆదరాబాదరాగా పూజ పూర్తి చేయడం మనసు లగ్నం కాదు. అవతల తరుముకొస్తున్న బాధ్యత మీద ఉంటుంది. పూజ పూర్తి చేశాక సరిగ్గా చేయలేకపోయానే అన్న అసంతృప్తి. ఈ యాంత్రికత్వం వల్ల సాధించిందేమిటి? కల్కి ఈ యాంత్రికత్వాన్ని అంగీకరించడు. తెల్లవారుజామునే నిద్ర లేవడం కుదరలేదనుకో, మామూలుగా లేచాకే చెయ్యి. నిర్జీత వేళకు కుదరలేదనుకో, కుదిరినప్పుడే చెయ్యి. అసలు ఆ రోజు కుదరలేదనుకో, మానేయి. ఆదరాబాదరాగా మనసును లగ్నం చెయ్యకుండా పూజ చెయ్యవద్దు. మంత్రజపం మీద ఆసక్తి లేదనుకో, అక్కర్లేదు, నన్ను మననం చేసుకో చాలు. జపము, పూజ ఇవి కాదు ముఖ్యం. కల్కి ధర్మాన్ని వంట పట్టించుకోవడం ముఖ్యం. అది నీ మనసులోకి ప్రవేశించటానికి నీ ఇష్టం వచ్చిన మార్గంలో, రీతిలో సాధన చెయ్యి. ఏ మార్గమైనా సరే నేను ఇష్టపడతాను. నాకు కావాల్సింది నువ్వు ఏ మార్గాన్ని అనుసరిస్తున్నావని కాదు, కల్కి ధర్మాన్ని నీలోకి ప్రవహింపచేసుకుంటున్నావా లేదా అని. 10వ మహావాక్యం. గుర్తుంచుకోండి, మిమ్మల్ని బంధించే ఏ నిబంధనైనా అది నా ధర్మం కాదు. కల్కి ధర్మాన్ని గురించి చాలామందికి అపోహలున్నాయి. ఈ ధర్మంలో ప్రవేశించిన వారు మరో దేవుడి ప్రసక్తి ఎత్తకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని. అలాంటి శాసనం ఇక్కడేమీ లేదు. నన్ను మాత్రమే పూజించండి అని ఇంతకు ముందు చెప్పింది ఎందుకంటే, ఒక దేవుణ్ణి పూజించడం అలవాటు చేసుకోండి. ఈ యుగాంతంలో కలి సంధ్య వేళలో నేను కల్కి అవతారంలో జన్మించి ఉన్నాను కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోండి అని. అంతేగాని మిమ్మల్ని ఇక్కడే కట్టిపడేయడం లేదు. ప్రపంచం చాలా విశాలమైనది. ఇందులో అనేక ఆధ్యాత్మిక ధర్మాలున్నాయి, అనేక పుణ్యక్షేత్రాలున్నాయి, పుణ్య నదులున్నాయి. వీటికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. తలుపులన్నీ బిగించి ఇక్కడే కూర్చోమని చెప్పడం లేదు. మీరు నన్ను నమ్మినట్లయితే అన్ని చోట్ల నేనే కనిపిస్తూ ఉంటాను. నమ్మకపోయినా పర్వాలేదు. అన్ని ప్రదేశాలకు తీసుకువెళ్ళినా స్వేచ్ఛ తిరిగి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకువస్తుంది. తీసుకురాదనుకోండి, నేను దొరికేదాకా అలా తిరుగుతూ ఉంటారు. కల్కి ధర్మం ఏ నిబంధనతోనూ మనిషిని బంధించడం లేదు. మీ స్వేచ్ఛా ప్రియత్వానికి అడ్డు రావటం లేదు. జీవితం మిమ్మల్ని సుందరంగా ఇమిడ్చే కొత్త కొత్త సత్యాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. కఠినమైన నియమావళితో మిమ్మల్ని భయపెట్టడం లేదు. ఆదర్శపూర్వకంగా అతి సులువైన సూత్రాలను సూచిస్తుంది. జీవితానికి దూరంగా కొట్టుమిట్టాడుతున్న మిమ్మల్ని జీవితానికి దగ్గరగా ఈడ్చుకొస్తుంది. ఇది బంధన కాదు, కనువిప్పు. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.